పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమీ కనిపించడం లేదన్నారు. కేవలం చంద్రబాబు లోకేష్ పెత్తనం మాత్రమే తనకు కనిపిస్తోందన్నారు. సన్ స్ట్రోక్ వల్ల చంద్రబాబు పవన్ ను పక్కన పెడుతున్నారని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్తాం, ఇప్పుడు ఆయనేమో నాకు తెలిసి ఇండివిజువల్గా ఆయనేమి ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లోనో లేకపోతే ఆయన డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా నాకైతే కనబడట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టంలో కనబడుతుంది ఏంటంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటిది నా తాలూకా రాజకీయ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఈ హైరార్కీ ఇలా ఉందనేటువంటిది నా అభిప్రాయం. మరి అది పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వారి అభిమానులు మరి వాళ్ళు ఏ రకంగా ఊహించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నాకు ఆయన కూడా ఈ మధ్య పాపం ఎక్కడికన్నా బయట రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నారు, బయట రాష్ట్రాల్లో ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రయారిటీస్ అనేటువంటివి తండ్రి కొడుకులతో ఎక్కువ కనబడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఏమీ నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఆయన ప్రయారిటీ ఏమీ నాకైతే పెద్దగా వారు ప్రయారిటీ ఇస్తున్నట్టుగా నాకైతే కనబడట్లేదు. ఇది రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. నేనేమి ఇప్పుడు ఆయన పనితనమో లేకపోతే ఇంకోటి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీలో ఎన్నికల ముందు ఆయనకి ఇచ్చినటువంటి ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి సన్ స్ట్రోక్ చాలా గట్టిగా ఉంది. ఆ సన్ స్ట్రోక్ వల్ల పవన్ కళ్యాణ్ గారిని దూరంగా పెడుతున్నట్టు కనబడుతుంది, ఆ ప్రయారిటీస్ కనబడట్లేదు అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఇది రాజకీయపరమైనటువంటి నా అవగాహన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్తాం, ఇప్పుడు ఆయనేమి నాకు తెలిసి ఇండివిజువల్గా ఆయనేమి